Strike is open. Strike is closed. Strike is open. Strike is closed. చూసారు కదా, ప్రెసెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇలాంటి పరిస్థితే ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ వీకెండ్ లో వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసేసామని చెప్తే కొన్ని గంటల తిరక్క ముందే ఇరాన్ వచ్చి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నదంతా అబద్ధం అండ్ వీళ్ళు మా పైన అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మేము కంప్లీట్ గా క్లోజ్ చేసేసామని చెప్పి ఇరాన్ చెప్పింది. క్లోజ్ చేసేసామని చెప్పడమే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి షిప్స్ పైన ఇరాన్ అటాక్ కూడా చేసింది. ఈవెన్ అందులో మన ఇండియన్ షిప్ కూడా ఒకటి ఉన్నది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే పాకిస్తాన్ లోని యుఎస్ అండ్ అలాగే ఇరాన్ మధ్యన సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ జరగాలి కదా. సో ఈ శాంతి చర్చలు నిజంగా జరుగుతాయా లేదా అన్న దాని గురించి డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దీని రిలేటెడ్ గా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. సో వీటన్నిటి వలన ఓవరాల్ గా మార్కెట్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ రిలేటెడ్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అది మాట్లాడుకుందాం. దీంతో పాటు ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లో ఒక డేటా సెంటర్ రిలేటెడ్ స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ జస్ట్ 26 పాయింట్స్ పెరిగి 78,520 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 11 పాయింట్స్ పెరిగి 24,364 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ తో పాటుగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయినా చివరికి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వలేదు కదా. దీనికి కారణం వీకెండ్ నుంచి జరుగుతున్నటువంటి సినారియో. యాక్చువల్లీ వీకెండ్ లోని డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చింది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసేస్తున్నాం, సో ప్రతి ఒక్క షిప్ ఇక్కడ నుంచి ఈజీగా పాస్ అవ్వచ్చు అన్నారు కదా. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కానీ ఆ ఆనందం అయితే ఎంతోసేపు లేదు. కొన్ని గంటల్లోనే ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే యుఎస్ నేవీ ఏదైతే ఇక్కడ బ్లాకేజ్ ఏర్పాటు చేసిందో దాన్ని తీసేయాలి అని చెప్పి మేము యుఎస్ తో డిస్కస్ చేసాం. కానీ యుఎస్ నేవీ అసలు ఆ బ్లాకేజ్ ని తొలగించట్లేదు కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మేము తిరిగి క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. వీళ్ళని స్టేట్మెంట్ రావడమే కాదు, కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వీళ్ళు క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ నుంచి ఏ కంట్రీకి చెందినటువంటి షిప్ వచ్చినా కూడా ఇరాన్ అటాక్ చేసేస్తుంది. ఈవెన్ మన ఇండియన్ షిప్ పైన కూడా వీళ్ళు అటాక్ చేశారు వీకెండ్ లోని. పర్మిషన్ ఇచ్చినటువంటి షిప్ పైన అటాక్ చేయడంతో మన ఇండియా కూడా కన్సర్న్స్ రైజ్ చేసింది అనుకోండి. సో ఓవరాల్ గా ఇటువంటి సినారియో ఏదైతే మళ్ళీ క్రియేట్ అయిందో గ్లోబల్ మార్కెట్స్ లోని తిరిగి టెన్షన్స్ అయితే మొదలయ్యాయి. సో ఇదే టైంలోని యాక్చువల్లీ ఈ వీక్ లోని ఇస్లామాబాద్ లోని యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ జరగాలి కదా. సో ఈ పీస్ టాక్స్ ఈ వీక్ లో జరుగుతాయని చెప్పి యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తుంటే ఇరాన్ అయితే మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు అసలు వెళ్ళాలా లేదా ఈ పీస్ టాక్స్ కని ఇరాన్ చెప్తుంది. దానికి కారణం వీకెండ్ లో మరొకటి జరిగింది ఏంటంటే ఇరాన్ కి చెందినటువంటి ఒక షిప్ ని యుఎస్ అటాక్ చేసేసి యుఎస్ కంట్రోల్ లోకి తీసేసుకున్నదంట. దాని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. సో యుఎస్ ఎప్పుడైతే ఈ విధంగా చేసిందో ఇరాన్ వాళ్ళు కూడా ఏం కామ్ గా కూర్చోలేదు. యుఎస్ కి చెందినటువంటి వేరియస్ షిప్స్ పైన వీళ్ళు డ్రోన్స్ తో అయితే అటాక్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరి మధ్యన సీజ్ ఫైర్ ఇంకా ఎండ్ అవ్వలేదు కదా. రేపు మాపా సీజ్ ఫైర్ యాక్చువల్లీ ఎండ్ అవ్వాలి. సీజ్ ఫైర్ ఎండ్ అవ్వక ముందే రెండు కంట్రీస్ ఇలా తిరిగి అటాక్స్ చేసుకుంటున్నాయి. దట్టు పీస్ టాక్స్ జరగాల్సినటువంటి ఇటువంటి టైంలోనే ఈ అటాక్స్ తిరిగి స్టార్ట్ అయిపోవడంతో సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అవుతున్నాయి. కన్సర్న్స్ రైజ్ అయ్యేటువంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే మేము ఇరాన్ కి చాలా మంచి డీల్ ఇచ్చాం. సో సీజ్ ఫైర్ అయ్యే లోపు ఇరాన్ ఈ డీల్ కి ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే ఈయన ఎప్పుడు చెప్పేదే వీళ్ళకి చెందినటువంటి పవర్ ప్లాంట్స్ ప్లేస్ చేస్తాం అండ్ వీళ్ళకి చెందినటువంటి బ్రిడ్జెస్ అన్ని పేల్చేస్తాం, ఇరాన్ ని కంప్లీట్ గా ఎండ్ చేసేస్తాం, నాలో మంచి వ్యక్తి అయితే ఇంకా ఎండ్ అయిపోతున్నాడు అది ఇది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ టైంలో నిజంగా ఇస్లామాబాద్ లో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ జరుగుతాయా లేదా అన్న దాని గురించి గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఈ పీస్ టాక్స్ జరిగి పాజిటివ్ గా ముందుకు వెళ్ళినట్లయితే ఓకే, అలా కాకుండా తిరిగి ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకున్న వార్ స్టార్ట్ అయినా కూడా మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ లోని మనకి ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సినారియోలో చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లో మళ్ళీ కన్సర్న్స్ అయితే క్లియర్ గా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే రెండు కంట్రీస్ పీస్ టాక్స్ జరగాల్సినటువంటి ఇదే టైంలో అటాక్స్ చేసుకుంటున్నాయంటే నిజంగా ఇరాన్ ఈ పీస్ టాక్స్ వస్తుందా రాదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అయింది. దీని రిలేటెడ్ గా ఆన్సర్ మనకి మరొక 2 days లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ వీక్ లోని ఇరాన్ వార్ రిలేటెడ్ గా మార్కెట్స్ కి అయితే ఒక క్లారిటీ రావచ్చు. హోప్ ఇదైతే పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి, వార్ అయితే ఎండ్ అవ్వాలని కోరుకుందాం. ఇదే టైంలో యుఎస్ కి మళ్ళీ దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా మరికొన్ని సినారియోస్ అయితే జరుగుతున్నాయి. యుఎస్ఏ కదా ఇరాన్ పైన ఈ వార్ స్టార్ట్ చేసింది. సో ఈ వార్ స్టార్ట్ చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి కదా. యుఏఈ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ అయితే అయిపోతున్నాయి. సో ఒకవేళ యుఎస్ ఈ వార్ రిలేటెడ్ గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకోపోయినా కూడా ఈ డాలర్ రిలేటెడ్ గా యుఎస్ అయితే మాకు కొంత హెల్ప్ చేయవలసి ఉన్నది. లేదంటే మేము ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో
దాన్ని చైనీస్ కరెన్సీలో అయితే చేస్తాం అన్నట్టుగా యూఏఈ చెప్తుంది. అండ్ అంతేకాకుండా యూఏఈ దగ్గర నుంచి మరికొన్ని స్టేట్మెంట్స్ ఏం వస్తున్నాయంటే యుఎస్ కి చెందినటువంటి మిలిటరీ బేసెస్ ఇక్కడ ఉన్నాయి కదా, అసలు మా దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏంటి, వాటిని తీసేయడమే బెటర్ అన్నట్టుగా యూఏఈ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఎదురు తిరగడమే కాకుండా యూఏఈ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ రావడం యుఎస్ కి కొంత ఇబ్బందికరంగానే మనం చూడొచ్చు. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన ప్రీవియస్ గా టారిఫ్స్ వేశారు కదా, ఈ టారిఫ్స్ ఏవైతే వేశారో అది కరెక్ట్ కాదని చెప్పి యుఎస్ కోర్టులో తీర్పు కూడా వచ్చింది కదా. ఈ టారిఫ్స్ ఏవైతే కలెక్ట్ చేశారో వాటి యొక్క రిఫండ్స్ ని ఈ రోజు నుంచి యుఎస్ ప్రాసెస్ కూడా చేయవలసి ఉన్నది. సో యుఎస్ కి ఏంటంటే ఒకే ఇబ్బంది కాదు, చాలా ఇబ్బందులు చుట్టుముట్టేస్తున్నాయి. సో ఈ టైంలోని నిజంగా యుఎస్ కి ఈ పీస్ టాక్స్ జరిగి ఇరాన్ వార్ ని ఎండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యుఎస్ ఈ వార్ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఇరాన్ అయితే క్లియర్ గా వెనక్కి తగ్గట్లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే యురేనియం ఉన్నది కదా వాళ్ళ దగ్గర, అదే న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా అదొకటి, అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో అయితే వెనక్కి తగ్గమని చెప్పి ఇరాన్ అయితే చెప్తుంది. సో దీనికి యుఎస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. దీని రిలేటెడ్ గా ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మీకు మన సోషల్ మీడియా ఛానల్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు, వాటిలో షేర్ చేస్తాం. ఫాలో అవట్లేనట్లయితే లింక్స్ కింద ఉంటే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫాలో అవడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years నుంచి మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ లోని మంచి ర్యాలీ చూసాం కదా, దగ్గరగా 100% పైన గోల్డ్ ప్రైస్ పెరిగాక రీసెంట్ గా కొంత గోల్డ్ ప్రైస్ ఫాల్ అయినా కూడా ఆ ఫాల్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ప్రైస్ ఇలా ట్రేడ్ అవడానికి రీజన్ వేరియస్ జియో పొలిటికల్ ఇష్యూస్ ప్రెసెంట్ ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల ఏంటంటే ప్రతి కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. సో ఆ ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ తిరిగి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉంది కదా. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినట్లయితే చాలా మంది అప్పులు అవి తీసుకుని స్పెండింగ్ అది చేయరు. దట్టు గోల్డ్ రిలేటెడ్ గా కూడా పెద్దగా బయింగ్ యాక్టివిటీ కనపడకపోవచ్చు అని చెప్పి కన్సర్న్స్ తోనే గోల్డ్ ప్రైస్ పెద్దగా పెరగలేదు. ఇలా గోల్డ్ ప్రైస్ పెరగకపోవడంతో న్యూస్లు ఎలా తిరుగుతున్నాయంటే కొన్ని తమ్నైల్స్ కూడా చూస్తున్నాను అక్కడక్కడ, గోల్డ్ ప్రైస్ త్వరలో ₹1,00,000 వచ్చేయచ్చు అది ఇది అని తిప్పుతున్నారు. నిజంగా గోల్డ్ ప్రైస్ ₹1,00,000 వెళ్ళిపోవచ్చా అంటే అటువంటి సినారియో అయితే లేదు, కంగారు పడకండి. రీసెంట్గా వన్ ఆఫ్ ది వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా కొనడం వల్లే లాస్ట్ 2 years నుంచి గోల్డ్ ఇంతలా పెరిగింది. సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొనడం నిజంగా ఆపేసాయా అంటే స్టిల్ మొన్న ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ మంత్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి బయింగ్ యాక్టివిటీ అయితే స్ట్రాంగ్గానే కనపడింది. ఓన్లీ 2 సెంట్రల్ బ్యాంక్సే కొంత గోల్డ్ని సెల్ చేసాయి, కానీ మిగతా సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటి దగ్గర నుంచి కూడా గోల్డ్ రిలేటెడ్గా బయింగ్ యాక్టివిటీ బాగానే కనపడుతుంది. ఎస్పెషల్లీ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అయితే స్ట్రాంగ్గానే గోల్డ్ బై చేస్తుంది. సో ఇదే బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా గోల్డ్ ప్రైస్లోని తిరిగి పాజిటివ్ మూమెంటం అన్నది స్టార్ట్ అవుద్ది. మైట్ బి షార్ట్ టర్మ్లో మనకి గోల్డ్ ప్రైస్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ వార్ కావచ్చు, ఇటువంటి వాటి వల్ల షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ పైన మనకి ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్ అంటే 1 year ఆర్ అబోవ్ మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఎక్కడైనా సరే గోల్డ్ ప్రైస్ ఇలా 1,00,000కి పడిపోవచ్చు అది ఇదని చెప్పి మీరు ఎక్కడైనా చూస్తున్నట్లయితే అసలు కంగారు పడకండి, మరీ అంత పడిపోయేటువంటి సినారియో అయితే లేదు. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ త్వరలో ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ June 2 నుంచి తెలంగాణలోని MMTS ట్రైన్స్ ఉన్నాయి కదా, లోకల్ ట్రైన్స్, ఈ MMTS ట్రైన్స్లోని ప్రతి ఒక్కరికి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుందంట. సో గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ తీసుకోవాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెసెంట్ హైదరాబాద్ సిటీలో మీరు చూసారనుకోండి, ఫుల్గా ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ భయంకరంగా పెరిగిపోతుంది కదా. దట్టు ఐటీ కారిడార్లో చూసినట్లయితే మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే MMTSలోని ఈ ఫ్రీ సర్వీస్ అంటే టికెట్ లేకుండా సర్వీస్ని స్టార్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి చాలామంది ఈ లోకల్ ట్రైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఆ లోకల్ ట్రైన్స్ని ప్రిఫర్ చేసినట్లయితే ఇండివిజువల్ వెహికల్స్ వాడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి అట్లీస్ట్ ట్రాఫిక్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుందంట. దీనిలో భాగంగా ఆల్రెడీ రైల్వేస్కి అయితే వీళ్ళు ప్రపోజల్ పెట్టారంట. రైల్వేకి ప్రపోజల్ పెట్టినట్లయితే నిజంగా రైల్వే యాక్సెప్ట్ చేస్తుందా, ఇండియన్ రైల్వేస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ రైల్వేస్ యాక్సెప్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ లాస్ ఏదైతే వస్తుందో ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వల్ల ఆ లాస్ స్టేట్ గవర్నమెంట్ అయితే భరించాల్సి ఉంటుంది. సో ఇది ముందుకు వెళ్ళాలంటే ఇంకా స్టేట్ గవర్నమెంట్ అండ్ రైల్వేస్ మధ్యన డిస్కషన్స్ అయితే జరగాలి. ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నిజంగా మీరే అనుకుంటున్నారంటే లోకల్ ట్రైన్స్లోని ఈ ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేయడం వలన ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటున్నారా లేదా? ఒకవేళ తగ్గుతుంది అనుకున్నట్లయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. లేదు ఒకవేళ సర్వీస్ స్టార్ట్ చేసినా కూడా ట్రాఫిక్ తగ్గదు అని మీకు అనిపించినట్లయితే కింద నో అని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే IEX స్టాక్లో చాలా ప్రెషర్ కనపడింది కదా. సో IEX స్టాక్ ఇంతలా కరెక్ట్ అవ్వడానికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే క్రెక్ అంటే సెంట్రల్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్గా ఒక పాలసీని రిలీజ్ చేశారు కదా. యాక్చువల్లీ మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే
ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ లో కూడా యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ అన్నది జరుగుతుంది కాబట్టి మనకి ఐఎక్స్ వాళ్ళ వాల్యూమ్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఎక్స్చేంజ్లో కూడా ఒకే ప్రైస్ ఉన్నదనుకోండి, అప్పుడు ఐఎక్స్ దగ్గర నుంచి ఎందుకు పవర్ పర్చేస్ చేయాలి, వేరే ఎక్స్చేంజెస్లో కూడా పవర్ పర్చేస్ చేసుకోవచ్చు కదా. సో దానివల్ల ఐఎక్స్ వాళ్ళు వాల్యూమ్స్ తగ్గచ్చనే కన్సర్న్స్తోనే ఆ డ్రాఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి మనకి స్టాక్లో ప్రెషర్ కనపడింది. దీని రిలేటెడ్గా ఐఎక్స్ వాళ్ళు ఫైట్ చేశారు, కానీ కేసు అయితే ఐఎక్స్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఈరోజు సెషన్లో స్టాక్ ఇంత కరెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, క్రెక్ వాళ్ళు ఈ డ్రాఫ్ట్లోని కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేశారు. దీంట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రిడ్ ఇండియా ఉన్నది కదా, ఈ గ్రిడ్ ఇండియా వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ఆపరేటర్ కింద అయితే వర్క్ చేస్తారని చెప్పేసి ఒక కొత్త డ్రాఫ్ట్ పాలసీని అయితే రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే త్వరలోనే ఈ మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంట్ అవ్వచ్చు. సో అది ఇంప్లిమెంట్ అయినట్లయితే డెఫినెట్లీ ఐఎక్స్ వాల్యూమ్స్ తగ్గుతాయనే కన్సర్న్స్తోనే ఈరోజు సెషన్లోని మనకి స్టాక్లో అయితే ప్రెషర్ కనపడింది. నువ్వు ఎప్పటి నుంచి అయితే ఈ మార్కెట్ కప్లింగ్ని ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడి నుంచి మనకి ఐఎక్స్ స్టాక్లోని మరికొంత ప్రెషర్ అయితే కనపడేటువంటి అవకాశం డెఫినెట్గా ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా వర్క్ చేసేటువంటి STL నెట్వర్క్స్ రిలేటెడ్గా మాట్లాడకపోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఈ 30 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ఏకంగా 20% అయితే పెరిగింది కదా. సో దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళ బోర్డు ఈ వీకెండ్లో మీట్ అయ్యి వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి ట్విన్ స్టార్ ఉన్నది కదా, ఈ ట్విన్ స్టార్ వాళ్ళకి వారెంట్స్ ఇష్యూ చేయడం ద్వారా 108 crores ఫండ్ రైజ్ చేయడానికి అయితే అప్రూవ్ చేసింది. వీళ్ళు ఈ వారెంట్స్ని ఈచ్ వారెంట్ 24 రూపీస్ చొప్పున ఇష్యూ చేయబోతున్నారు. అంటే మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజింగ్ టైంకి షేర్ ఏ ప్రైస్లో అయితే ఉందో ఆల్మోస్ట్ ఆ ప్రైస్కి దగ్గరలోనే వీళ్ళ ప్రమోటర్ గ్రూప్కి ఈ వారెంట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. సో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్కి దగ్గరలోనే ఈ వారెంట్స్ని కూడా ప్రమోటర్ గ్రూప్కి ఇష్యూ చేస్తున్నారన్న అప్డేట్తో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా వీళ్ళు 108 crores రైజ్ చేస్తున్నారు కదా, ఈ 108 crores కూడా 81 crores వీళ్ళు డెట్ రీపేమెంట్ రిలేటెడ్గా యూజ్ చేస్తామని, అండ్ మరొక 27 crores జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్గా అంటే ఈ ఫండ్ ఏదైతే రైజ్ చేస్తున్నారో దాని ద్వారా డెట్ అది తగ్గించుకుంటున్నారు కాబట్టి కంపెనీ రిలేటెడ్గా పాజిటివే. దీంతో పాటుగా ఈ కంపెనీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్ రిలేటెడ్గా చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కదా. దట్టు వీళ్ళు డేటా సెంటర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ నుంచి వీళ్ళు గ్రోత్ ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ స్ట్రాంగ్ గ్రోత్ కనుక వీళ్ళు చెప్తున్నట్టుగా, అంటే మేనేజ్మెంట్ ప్రీవియస్ కాన్ కాల్స్లో అది కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని చెప్పింది. సో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఆ గ్రోత్ని కనుక డెలివర్ చేయగలిసినట్లయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లోనే అది కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ యూఎస్కి చెందినటువంటి GE వాళ్ళు అండ్ ఇండియాకి చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫైటర్ జెట్ ఇంజిన్స్ కో ప్రొడక్షన్ డీల్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. నౌ ఈ డీల్ లోకి ఎంటర్ అవడం ద్వారా మన ఇండియాకి చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ అలాగే మిథాని ఈ రెండు కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కూడా క్రిటికల్ జెట్ ఇంజిన్ కాంపోనెంట్స్ అయితే తయారు చేయబోతున్నారు. దీనిలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మిథాని వాళ్ళు హై పెర్ఫార్మెన్స్ సూపర్ అలాయ్స్ అండ్ టైటానియం అలాయ్స్ అయితే సప్లై చేయాల్సి ఉన్నది. సో ఓవరాల్ గా ఈ న్యూ డీల్ ఏదైతే ఉన్నదో ఇది బోత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ అలాగే మిథాని ఈ ఇద్దరు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్చేంజెస్ అండ్ అలాగే బ్రోకర్స్ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ April 10th నుంచి April 17th మధ్యన అనలైజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూసినట్లయితే F&O వాల్యూమ్స్ నియర్లీ 19 to 40% వరకు కూడా తగ్గినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా STT హైక్ చేసింది కదా. సో ఈ STT హైక్ చేయడం వలన కూడా F&O వాల్యూమ్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతున్నదని, ఇండెక్స్ ఫ్యూచర్ వాల్యూమ్స్ అయితే 40% తగ్గినట్లయితే స్టాక్స్ ఫ్యూచర్ వాల్యూమ్స్ నియర్లీ 20% వరకు తగ్గినట్టుగా నువామా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ వాల్యూమ్స్ తగ్గడం వలన ఎక్స్చేంజెస్ కు వచ్చేటువంటి రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయి, దీంతో పాటుగా బ్రోకర్స్ కు వచ్చేటువంటి రెవెన్యూస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇది బోత్ ఎక్స్చేంజెస్ అండ్ బ్రోకర్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పెయింట్ కంపెనీ అయినటువంటి ఏషియన్ పెయింట్స్ వాళ్ళు 6 to 8% వరకు కూడా వాళ్ళకి చెందినటువంటి అక్రాస్ పోర్ట్ఫోలియో పైన ప్రైస్ హైక్ చేశారు కదా. ఇప్పుడు మేలోని వీళ్ళు మరొక 3 to 5% అయితే ప్రైస్ హైక్ చేయొచ్చు అని చెప్పి నోమా వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వన్స్ ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ప్రైస్లు పెంచిందంటే రిమైనింగ్ పెయింట్ కంపెనీస్ కూడా ఈ ప్రైస్ హైక్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. సో రీసెంట్ గా క్రూడ్ ప్రైస్లు ఏవైతే పెరుగుతున్నాయో ఆ ప్రైస్లు పెరగడం వల్ల పెయింట్ కంపెనీస్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఆ ప్రైస్ హైక్ తీసుకుని ఎండ్ యూజర్ కి దాన్ని వీళ్ళు పాస్ ఆన్ అయితే చేస్తున్నారు. బట్ ఫ్యూచర్ లో క్రూడ్ ప్రైస్లు తగ్గినట్లయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రైస్ హైక్ వలన డెఫినెట్ గా పెయింట్ కంపెనీస్ అన్నిటికీ కూడా అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రెన్యూబుల్ సెక్టర్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు కొత్తగా
3,550 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో ఒక ఆర్డర్ కోల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా రాజస్థాన్ బికనేర్ లోని 875 మెగావాట్ ఈపీజీ ప్యాకేజ్ రిలేటెడ్ గా వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీంతో పాటుగా మరికొన్ని ఆర్డర్స్ కూడా విన్ అయ్యారు. ఓవరాల్ గా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఈపీసీ ఆర్డర్స్ ఇన్ఫ్లో 10,062 crores ని క్రాస్ చేసిందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా కొత్తగా వీళ్ళు ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఇండియన్ నేవీ కోసం 6 అడ్వాన్స్డ్ సబ్మెరైన్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని, ప్రెజెంట్ నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ డీల్ ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సబ్మెరైన్స్ ని మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు జర్మనీకి చెందినటువంటి థైసన్ కర్ప్ వాళ్ళతో కలిపి బిల్డ్ చేస్తారని, దీనిలో భాగంగా ఈ జర్మన్ కౌంటర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్గాన్ డాక్ వాళ్ళకి సబ్మెరైన్ డిజైన్ అండ్ టెక్నాలజీని అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ న్యూ కాంట్రాక్ట్ కనుక వచ్చినట్లయితే అది మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెంట్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ April 22 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి చెందిన యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ యుఎస్ లోని వీళ్ళ ప్రొడక్ట్ అయినటువంటి న్యూరాలిస్ ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది మోడర్న్ డేటా సెంటర్స్ కోసం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కింద వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ న్యూరాలిస్ కి యుఎస్ లోని మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే ఇది లాంగ్ టర్మ్ లోని స్టెర్లైట్ టెక్నాలజీస్ కి అయితే పాజిటివ్ కానుంది. దట్టు ఇప్పుడు వరల్డ్ వైడ్ డేటా సెంటర్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతున్నది కదా. ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసినట్లయితే అది లాంగ్ టర్మ్ లో స్టెర్లైట్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ M6 వాళ్ళు ఒక కోల్ ఎక్స్చేంజ్ అయితే త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళకి ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. నో ఈ కోల్ ఎక్స్చేంజ్ లోని వీళ్ళు ఇన్వెస్ట్ చేసేందుకు గాను వీళ్ళకి సెబీ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నో సెబీ దగ్గర నుంచి ఈ అప్రూవల్ రావడంతో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వీళ్ళు లైసెన్స్ కోసం అప్లికేషన్ ని సబ్మిట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి EMS లిమిటెడ్ వాళ్ళకి యూపీ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 2 కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. ఈ కాంట్రాక్ట్స్ వాల్యూ మనం చూసినట్లయితే దీనిలో ఒక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 143 crores అయితే మరొక కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 64 crores. అంటే వీళ్ళు ఓవరాల్ గా 200 crores పైనే కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో EMS లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పాపులర్ వెహికల్స్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ Q4 లోని వీళ్ళ టోటల్ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ లోని 69% గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్లుగా, అండ్ పాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లో 25% గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ లగ్జరీ పాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లో 37% గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 134% గ్రోత్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ Q4 లోని వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేస్తామని వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో పాపులర్ వెహికల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ లో 10.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా 11% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద అడ్వాన్సెస్ వీళ్ళ టోటల్ లోన్స్ లో ఇయర్ లో 15.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రీటైల్ లోన్స్ లో కూడా ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్యాట్ లో ఇయర్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 21% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ద NPA నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది అండ్ అలాగే నెట్ NPA కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 12 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేశారు.
చేశారు అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.38% గా ఉన్నది. అండ్ వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 10.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాసా డిపాజిట్స్ లోని 10.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద అసెట్ క్వాలిటీ, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ బోర్డ్ 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ఓకే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 15.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 44% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 12% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ద అసెట్ క్వాలిటీ, ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్రో వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 81% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 142% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా రిజల్ట్స్ అయితే బానే ఉన్నాయి కదా. కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ యాక్చువల్లీ ఏప్రిల్ మంత్ లో F&O వాల్యూమ్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయని ఇందాక బిఎస్సి అప్డేట్ మాట్లాడుకున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఓవరాల్ గా అదొకటి నెగిటివ్ గా డ్రైవ్ చేసింది. వీళ్ళ రీటైల్ క్యాష్ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోను ఈక్విటీ డెరివేటివ్స్ లోను ఈ క్వార్టర్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ బిజినెస్ సెగ్మెంట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయనే న్యూస్ తోనే రిజల్ట్స్ బాగున్న స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.